అందరికీ నమస్కారం. యోగిజీతో నా ప్రయాణం ఎపిసోడ్ 4లోకి స్వాగతం సుస్వాగతం. అందరికీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. నెలకు ₹1,00,000 సంపాదించాడు ఫైనాన్షియల్ ప్రాబ్లం, నెలకు 50,000 సంపాదించాడు ఫైనాన్షియల్ ప్రాబ్లం, నెలకు 10 లక్షలు సంపాదించాలి ఫైనాన్షియల్ ప్రాబ్లం, సొంత ఇల్లు ఉన్నవాడికి ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఇల్లు లేనివాడికి ఫైనాన్షియల్ ప్రాబ్లం, కారు ఉన్నవాడికి ఫైనాన్షియల్ ప్రాబ్లం, కారు లేనివాడికి ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అని చెప్పి యోగిజీ ఎంతో చక్కగా చెప్పారు ఆశ్రమంలో ఉన్నప్పుడు. నేను కూడా రియలైజ్ అయినా ఈ పాయింట్ని. రియలైజ్ అయినప్పుడు నా జీవితంలో కొన్ని మార్పులు తెచ్చుకున్నాను నేను ఫైనాన్షియల్ పరంగా. ఇది చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్, మన దైనందిక జీవితానికి పనికొచ్చే ఎపిసోడ్. మీరు స్పిరిచువల్ పీపుల్ అవ్వండి, స్పిరిచువల్ పీపుల్ అవ్వకపోండి, అందరికీ ఉపయోగపడే ఎపిసోడ్ మీరు ప్రశాంతంగా జీవించడానికి. ఈ ఎపిసోడ్ని చివరిదాకా చూడండి. ఈ ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. యోగిజీ దగ్గర ఉన్నప్పుడు యోగిజీ చాలా సింపుల్ లైఫ్ స్టైల్లో ఉండేవాళ్ళు. నేను గత 1, 2, 3 ఎపిసోడ్లో కూడా చెప్పాను కదా ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని చెప్పి. అంటే ఎంతలో ఉంటుందో అంతలోనే బతికేవాడు. ఈరోజు అందరికీ ఎందుకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ముఖ్యంగా మనకేం కావాలో మన క్లారిటీ ఉండదు. మనం వేరే వాళ్ళ దగ్గర చూసి కంపేర్ చేసుకుంటాం. తర్వాత గురుగారు ఏం చెప్తారంటే మెయిన్గా యోగ్యతలో జీవించాలి అని చెప్తారు. ఈ యోగ్యతలో జీవించాలంటే ఏంటి మరి? ఇది చాలా ఇన్డెప్త్ పాయింట్. ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం ఈ పాయింట్ గురించి. యోగ్యతలో జీవించడం ఏంటంటే, నా జీతం 30,000 అనుకోండి. నా జీతం 30,000 అయినప్పుడు నేను వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికో లేదా ఇంకో దానివల్ల 20,000 పెట్టి ఫ్లాట్ రెంట్కి తీసుకున్నాను అనుకోండి, ఇంకా 10,000 మిగులుతాయి. ఈ 10,000లో ఏం బతకగలుగుతా అంటే, నీకు 30,000 జీతం వస్తున్నప్పుడు నువ్వు ఇంటికి రెంట్ ఎంత కట్టుకోవాలి? 6,000 రెంటో, 7,000 రెంటో, 10,000 రెంటో ఇల్లు చూసుకోవాలి. కానీ సమాజంలో అందరూ ఏమనుకుంటారో ఏమో అని చెప్పి దూరంగా ఉన్న ఇంట్లో, ఊరికి దూరంగా కూడా ఉండొచ్చు, అట్లాంటి ఇల్లు దొరుకుతుంది. కానీ అనవసరమైన ఈగోకు పోయి మనం ఆలోచించకుండా యోగ్యతను మించి ఖర్చు పెట్టి ఇల్లు రెంట్కి తీసుకుంటాం. దానివల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీకు నెలకు ₹1,00,000 జీతం. ₹1,00,000 జీతం వచ్చినప్పుడు మీరు నెలకు 20,000 పెట్టి కారు ఈఎంఐ పెట్టి కారు కొనుక్కోగలరు అనుకుందాం. 80,000 మీకు వేరే ఖర్చులు ఉన్నాయనుకుందాం. కానీ మీకు ఒక ₹10,00,000 ₹12,00,000 బడ్జెట్లో కార్ అయితే కనుక నెలకి 20,000 ఈఎంఐ కడితే సరిపోతుంది అనుకుందాం. కానీ మనం ఏం చేస్తామంటే 30,00,000 కార్ తీసుకుంటాం. 30,00,000 కార్ తీసుకొని నెలకు 40,000 ఈఎంఐ కడతాం. కట్టి ఆ ఈఎంఐ అయిపోయేదాకా బాధపడతాం. అంటే ఆ ఈఎంఐ అయిపోవడానికి ఇంకో 5 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు, వాటెవర్ ఈ కార్ని బట్టి అది అయిపోయేదాకా పడతాం. అంటే దీనిలో అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం యోగ్యతను మించి అక్కడ డబ్బు ఖర్చు పెట్టాము అని చెప్పి అర్థం చేసుకోవాలి. అంత అవసరమా? ఇప్పుడు ఎగ్జాంపుల్కి చాలామంది ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు, లోన్లు వచ్చిన తర్వాత అందరి సమస్యలు పెరిగిపోయాయి. నేను చిన్నగా ఉన్నప్పుడైతే జనాలంతా తిరిగేవాళ్ళు, మాకు అప్పు ఇవ్వండి అంటే అప్పు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరూ ఫోన్లు చేస్తున్నారు, క్రెడిట్ కార్డు తీసుకోండి, అప్పు తీసుకోండి, మీ కార్ మీద లోన్ తీసుకోండి, మీ ఇంటి మీద లోన్ తీసుకోండి అని చెప్పి ఎంట పడుతున్నారు. మనం అత్యాశకు తీసుకున్న తర్వాత నరకం మొదలవుతుంది. కాబట్టి యోగ్యత ఎంత ఉంది? ఎగ్జాంపుల్కి నెలకు 30,000 సంపాదించే ఎంప్లాయీస్ ₹1,00,000 పెట్టి ఐఫోన్ కొనుక్కుంటున్నారు. నేను చాలా ఆశ్చర్యపోయా చూసి. ఎందుకు 30,000 సంపాదించేవాడు ₹1,00,000 పెట్టి ఐఫోన్ కొనుక్కుంటున్నాడు అంటే, చూపించుకోవడానికి ఎదుటివాడు నీకు విలువ ఇస్తున్నాడా, నీ ఫోన్కు విలువ ఇస్తున్నాడా అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. అది గురువుగారు చెప్పిన విషయం. ఎదుటివాడు మన ఫోన్కి విలువ ఇస్తున్నాడా, మనకు విలువ ఇస్తున్నాడా? నీకు విలువ ఇచ్చేవాడైతే మీరు ఎలాంటి ఫోన్ మెయింటైన్ చేసినా, మీరు ఫోన్ మెయింటైన్ చేయకపోయినా వాడు విలువ ఇస్తాడు. ఒకవేళ వాడు ఫోన్కే విలువ ఇచ్చేవాడైతే కనుక ఆ ఫోన్ మీ దగ్గర పోయిందనుకోండి, వాడు మీకు విలువ ఇవ్వడు. కాబట్టి అట్లాంటి అనవసరంగా పబ్లిక్లో మనం విలువ పెంచుకోవడానికి, అనవసరంగా మనం గొప్పలు చెప్పుకోవడానికి, అనవసరంగా గొప్పకు పోయి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంటాం. దానివల్లే ఆర్థిక ఇబ్బందులు అన్నవి ముఖ్యంగా వస్తూ ఉంటాయి అన్నది ఇక్కడ సారాంశం.
సరే పోనీ ఐఫోన్ కొనుక్కోవాలని కోరిక ఉండకూడదు అంటే ఉండొచ్చు, కోరిక ఉండడంలో ఏమాత్రం తప్పులేదు. 50 లక్షలు పెట్టి ఏ BMW కారు కొనుక్కోవాలి బేసిక్ మోడల్ అని కోరిక ఉండొద్దా అంటే ఉండొచ్చు. కానీ నువ్వు 50 లక్షలు పెట్టి కారు కొనుక్కోవాలంటే నీ దగ్గర ₹1 కోటి ఉన్నప్పుడు కొనుక్కో. మరి నువ్వు ₹1 కోటి సంపాదించి 50 లక్షలు పెట్టి కారు కొను, నో ప్రాబ్లం. ఆ యోగ్యత వచ్చేదాకా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నా యోగ్యత 11 లక్షలు 12 లక్షల కారులోనే ఉంది నా యోగ్యత. కానీ ఏ బెంజో ఇస్తున్నారు నెలకు ₹50,000 కడితే ఈఎంఐలో ఇస్తున్నారు కదా అని చెప్పి కొన్నా అనుకోండి, తర్వాత నెల నెల ఇబ్బంది పడాల్సింది నేనే. పోనీ బెంజ్ కార్ కొన్న తర్వాత అది ఊరుకుంటుందా? మెయింటెనెన్స్కి వెళ్తే ₹1,00,000 సర్వీస్కి వెళ్తే దాంట్లో టైర్ ప్రాబ్లం వస్తే 50,000, సైడ్ మిర్రర్ ఇరిగిపోయినా కానీ అదొక 25,000 30,000 ఉంటుంది మేబీ. అట్లా మన యోగ్యతను మించి మనం చేయడం వల్లే మన జీవితంలో సమస్యలు మనమే తెచ్చిపెట్టుకుంటున్నాం అన్నది యోగిజీ యొక్క ముఖ్య సూత్రం. కాబట్టి యోగ్యతలో జీవించాలి. మన జీవితం అంతా కూడా డబ్బు సంపాదన కోసమే వెచ్చిస్తున్నాం. మంచి అనుభూతుల కోసం వెచ్చించట్లేదు, జ్ఞానం కోసం వెచ్చించట్లేదు, గురు సాంగత్యం కోసం వెచ్చించట్లేదు, ప్రకృతిలో సమయం గడపడానికి వెచ్చించట్లేదు. ఎందుకు అంటే మనం యోగ్యతను మించి ఖర్చు పెడుతున్నాం. కాబట్టి డబ్బులు వెనకాల పడ్డం అందరం. గురువుగారు నన్ను అడిగారు, నీకు నెలకు ఎంత సంపాదిస్తావు అని అడిగారు. రఫ్గా 60,000-70,000 సంపాదిస్తాను గురువుగారు అని చెప్పా. నీకు ఇన్కమ్ సోర్సెస్ ఏంటంటే, సరే ట్రావెల్ కంపెనీ ఉంది, ఓకే నో ప్రాబ్లం, ఇట్లా డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి గురుగారు. నెలకు 60,000-70,000, ఒక్కోసారి ₹1,00,000 కూడా వస్తాయి గురుగారు రకరకాల సోర్సెస్ ద్వారా అని చెప్పా. ఆయన నీకు సరిపోతుందంటే సరిపోవట్లేదు గురుగారు అన్న. ఎందుకు సరిపోదు అన్నాడు. సరిపోవట్లేదు గురుగారు అంతే అన్న. అంటే ఆయన ఏం చెప్పాడంటే, ఒక మనిషికి బతకడానికి ఎంత ఖర్చు అవుతుందా అన్నాడు. నువ్వు 3 పూటలు తిండి తినాలి, మహా అంటే నువ్వు రోజుకు 3 పూటలు కలిపి ఒక 250 గ్రాములు బియ్యం తింటావా అని అడిగాడు. అంటే అంతే గురుగారు, 250 గ్రాములు బియ్యం తింటా. 250 గ్రాముల బియ్యానికి ఎంత అవుతుంది కాస్ట్ అంటే ₹15 అవ్వచ్చు. ఓకే ₹15. ఉప్పు కారం పసుపు గిసుపు అన్నీ కలిపి ఎంత అవుతుంది? సిలిండరు నూనె ఇంకో ₹15 అవుతుంది, ₹30. సరే ఇంకో ₹20 ఎక్స్ట్రా వేసుకో, ₹50. ₹50లో నువ్వు రోజంతా తినొచ్చు నీ కడుపును నింపుకోవడానికి. 1,500 అవుతుంది. ₹50 ఇంటూ 30 అంటే నెలకు 1,500 అవుతుంది. ₹1,500 నువ్వు ఫుడ్ తింటావు. సరే 1,500 వదిలే. అప్పుడప్పుడు నీకు బజ్జీలు తినాలనిపించింది వారానికి ఒకసారి, ₹50 పెట్టి బజ్జీ తింటావు. లేదు 15 రోజులకు ఒకసారి పిజ్జా తినాలనిపించింది, ఇంకొక 300 పెట్టి 400 పెట్టి పిజ్జా తింటావు. అయినా కానీ ఇంకో 1,500 ఎక్స్ట్రా వేసుకోవా ఫుడ్కి, మహా అంటే ₹3,000. సరే ఇంకా ఫ్రూట్స్ కూడా తింటావు, ఇంకో 1,500 ఖర్చు అవుతుంది ఒక్కడికి ఫ్రూట్స్ తినాలంటే, 4,500. అంతే కదా, 4,500 అవుతుంది. తర్వాత రూమ్ రెంట్ నీ యోగ్యత ఎంత ఉందో అంత రూమ్ రెంట్లో ఉండు, అంత ఇల్లు రెంట్కి తీసుకో. అంతకు మించిన ఇల్లు ఎందుకు నువ్వు కట్టుకోవాలి, అంత మించిన ఇల్లు నువ్వు ఎందుకు ఉంచుకోవాలి అని చెప్పారు. కరెక్టే కదా అనిపించింది. యోగ్యతను మించి ఖర్చు పెట్టకుండా ఉంటే కనుక మనిషికి నెలకు యావరేజ్గా ఒక మనిషి సాధారణమైన జీవితం బతకడానికి నెలకు 15,000 అయితే సరిపోతాయ్యా. కానీ మనుషులందరూ కంపారిజన్లో పడిపోయి, కాంపిటీషన్లో పడిపోయి, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో చూపించుకోవాలి అన్న ప్రయత్నంలో పడిపోయి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఒక ఇంట్లో ఎల్ఈడి టీవీ కావాలి, ఎల్ఈడి టీవీకి 50,000 పెడతారు. ₹10,000 టీవీ కూడా వస్తుంది, దానిలో కూడా బొమ్మనే వస్తుంది. కానీ ఎదుటి వాళ్ళకి గొప్పగా కనిపించాలి అని చెప్పి 2 లక్షల బైక్ కొంటారు. బైక్ 60,000లో కూడా వస్తుంది. నీకు బైక్ ఎందుకోసం అయ్యా? ట్రావెల్ చేయడానికి కావాలి. పోనీ మన స్పోర్ట్స్ ఈవెంట్స్లో పాల్గొనాలా వెళ్ళి? కాదు కదా. 2 లక్షల బైక్ అవసరం లేదు, 50,000 బైక్ సరిపోతుంది. ప్రతి విషయంలో మన బట్టలు ఉంటాయి అనుకోండి. నేనైతే లాస్ట్ 1 ఇయర్ నుంచి బట్టలు కొనడం చాలా వరకు తగ్గించా. నేను ఆల్రెడీ నాకు 25-30 జతలు బట్టలు ఉన్నాయి. ఇంకా ఎందుకు బట్టలు మళ్ళీ కొని ఎందుకు చూపించుకోవడానికి వేరే వాళ్ళకి? నేను ఈ కలర్, ఈ ప్యాటర్న్, ఈ గుండీలు చూపించుకోవడానికి, జీవితం అంతా ఎదుటోడు చూపించుకోవడానికే సరిపోయా. మరి నా గురించి నేను ఎప్పుడు ఆలోచించాలి? నా ప్రశాంతత కోసం నేను ఎప్పుడు ఆలోచించాలి? కాబట్టి కంపేర్ చేసుకోవద్దని చెప్పారు ఎదుటి వాళ్ళతో.
ఎదుటి వాళ్ళు మెప్పు పొందాలన్న ప్రయత్నంలోనే జీవితం అంతా సంకనాకుతుందని చెప్పారు. సింపుల్గా చెప్పాలంటే ఎదుటి వాళ్ళతో మెప్పు పొందాలి. ఇప్పుడు బట్టలు ఎందుకోసం అయ్యా అంటే రక్షించుకోవడానికి, వాన నుంచి, ఎండ నుంచి, చలి నుంచి రక్షించుకోవడానికి. ఇన్ని కలర్ల బట్టలు, ఇన్ని రంగులు, ఇన్ని ఫ్యాషన్, ఇన్ని డిజైన్లు ఎందుకోసం వచ్చాయి? చూపించుకోవడానికి వచ్చాయి. కాబట్టి మినిమంలో సరిపోతుంది అని చెప్పారు. నేను ఆ యోగిజీ ఆశ్రమంలో ఉన్న రోజులు ఏం చేశానంటే, ఒక ఎక్స్పెరిమెంట్ కింద నేను సూట్ కేసు బట్టలు పట్టుకుపోయినా, 20 జతల బట్టలు పట్టుకెళ్ళింట. ఆ 20 జతల బట్టల్లో ఓన్లీ 2 జతల బట్టలు తీసా. ఒక జత ఒంటి మీద, ఓ జత ఉతికి ఆరేసేవాడిని. ఓ జత ఒంటి మీద, ఓ జత ఉతికి ఆరేసేవాడిని. అట్లా నేను ఆ 20 రోజుల పాటు కేవలం ఒక జత బట్టలు ఒంటి మీద, ఒక జత అంటే 2 జతల బట్టలే వాడడం జరిగింది నేను. అరే ఇట్లనే బతకొచ్చు కదా సింపుల్గా. రకరకాల బట్టలు తీసుకొని దానికి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి రకరకాల టీషర్ట్లు, రకరకాల ఫ్యాషన్లు ఎందుకబ్బా, ఎందుకు వచ్చింది? మళ్ళీ బ్రాండు, ఈ బ్రాండ్ టీషర్ట్ యూఎస్ పోలో అని కనిపించాలి ఎదుటోడికి. అరే యూఎస్ పోలో అని కనిపిస్తే ఆడేమో 3,000 రూపాయలు, 4,000 రూపాయల టీషర్ట్కి ఖర్చు పెడతావు. అదే టీషర్టు ఇండియాలోనే తయారవుతుంది, ఆ లోగో ఉండదు అంతే. అది 400 కూడా దొరుకుతుంది, 500 కూడా దొరుకుతుంది. కానీ మనకు అట్లా కాదు, ఎదుటివాడితో మప్పి పొందాలి అని చెప్పి యోగ్యతకు మించి ఖర్చు పెడుతుంటాం. యోగ్యతకు మించి ఖర్చు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎదుటివాడిని ఇంప్రెస్ చేయాలి, ఎదుటివాడు మన గురించి గొప్పగా అనుకోవాలి. జీవితం అంతా దీనిలోనే పోతుంది నాయన. కాబట్టి నువ్వు యోగ్యతలో జీవించు అని అన్నారు. అప్పటి నుంచి నేను ఆలోచించుకున్నా, నా జీవితంలో నేను ఎక్కడెక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నా. ఇప్పుడు నేను ఇంతకుముందు ట్రావెల్స్ చేస్తూ ఉండేవాడిని కదా, ట్రావెల్స్ చేస్తున్నా. ప్రజెంట్ కూడా నా ట్రావెల్ కంపెనీ నడుస్తుంది, చేస్తున్నా కదా. అయితే నేను ఢిల్లీ వెళ్ళాలి, ఫ్లైట్లో వెళ్ళాను. టక్కున పని ఉన్నప్పుడు వెళ్తే ఓకే, 6,000 7,000 పెట్టి టికెట్ కొనుక్కొని టక్కున వెళ్ళిపోయాను ఢిల్లీకి, 8,000. ఇప్పుడు ఆ గురువుగారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఆలోచిస్తున్నా, ఇప్పుడు నా దగ్గర ఢిల్లీ వెళ్ళాలి, హైదరాబాద్లో 6 గంటలకు ట్రైన్ ఉంది పొద్దున. ఒక 12 గంటలు కూర్చుంటే రాత్రి అయిపోతుంది. రాత్రి ఇంట్లో అయినా పడుకోవాల్సిందే, ట్రైన్లో అయినా పడుకోవాల్సిందే. ఆ రాత్రి 12 గంటల ట్రైన్లో పడుకుంటే పొద్దున ఢిల్లీలో దిగుతాం. సెకండ్ ఏసీ టికెట్ మా అంటే 2,500 రూపాయల్లో సెకండ్ ఏసీ టికెట్ వస్తుంది. దాన్ని 8,000 ఎందుకు ఖర్చు పెట్టాలి అనవసరంగా? అంటే ఫ్లైట్లో వెళ్తే గొప్పనా, ట్రైన్లో వెళ్తే గొప్ప కదా? నా దగ్గర సమయం లేకపోతే ఓకే, సమయం ఉంది కదా అని చెప్పి అట్లా ఒక్కొక్క విషయంలో ఆలోచిస్తే నా లైఫ్ స్టైల్లోనే 100 బొక్కలు కనిపించాయి. అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా నేను ఖర్చు పెట్టడం అన్నది నేర్చుకున్నా. దానివల్ల నాకైతే క్రెడిట్ కార్డే లేదనుకోండి, నేను ఎప్పుడు లైఫ్లో క్రెడిట్ కార్డు తీసుకోలేదు. నాకైతే పర్సనల్గా బ్యాంక్ లోన్స్ కూడా లేకపోయేవి. ఎందుకో అని ఫస్ట్ నుంచి ఆ మైండ్ సెట్ ఉంది నాకు. గురుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా క్లారిటీ వచ్చింది. యోగ్యత యోగ్యత యోగ్యత. మళ్ళీ కోరికలు ఉండడం తప్పు కాదు. నువ్వు పెద్ద ఇల్లు మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు, సంపాదించు, 50-60 లక్షలు సంపాదించినాక కట్టుకో. కానీ ఇప్పుడే కట్టుకొని మళ్ళీ ఈఎంఐల కోసం ఇబ్బంది పడ్డం ఎందుకు? అంత పెద్దది లేదు. ఇప్పుడు నీ దగ్గర ఒక 30 లక్షల రూపాయలు ఉన్నాయి, 1 కోటి రూపాయలు ఇంటికి టార్గెట్ పెట్టుకోవద్దు. 30 లక్షలు అంటే 30 లక్షలు ఇల్లు కొనుక్కో అవుట్స్కట్స్లో వెళ్ళి, లేదా 50 లక్షలు కొనుక్కో. చాలామంది ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే కనుక హైదరాబాద్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉంటున్నారు, 3 BHK ఫ్లాట్ ఉంటుంది. ఎంత నాకు నవ్వు వస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే పాపం, అది కూడా ముసలి వాళ్ళు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారు. 3 BHK ఫ్లాట్. వాళ్ళకి ఎంత టెన్షన్ అంటే ఒకటే బెడ్రూమ్లో కదా ఇద్దరు పడుకునేది. సరే ఇద్దరు ఒకటే బెడ్రూమ్లో పడుకోరు, సరే సపరేట్ ఒక 2 బెడ్రూమ్, ఒక బెడ్రూమ్ ఎక్స్ట్రా ఎందుకు? 4 BHK ఫ్లాట్లు, 2 కార్ పార్కింగ్లు, ఉండేది ఒకటే కారు, 2 కార్ పార్కింగ్లు. ఇట్లా మళ్ళీ ఆ ఇల్లంతా తుడవాలి, ఉడవాలి, మెయింటైన్ చేయాలి, మళ్ళీ ఎక్స్ట్రా డబ్బు ఖర్చు. కరెంట్ బిల్ ఎక్స్ట్రా, ఏసీ మెయింటెనెన్స్ ఎక్స్ట్రా, పనమ్మాయికి ఎక్స్ట్రా, అన్నీ ఎక్స్ట్రా. ఏం అవసరం? ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉండలేరా? లేదా 2 BHK ఫ్లాట్లో ఉండలేరా? 4 BHK ఫ్లాట్ కావాలా? మరియు ధనవంతులు అయితే 5 BHK విల్లాలు, ఒక్కలే ఉంటారు 5 BHK విల్లా. ఊరికి ఊడుస్తుంటారు, తుడుస్తుంటారు, పెడుతుంటారు. ఎందుకంటే స్టేటస్ మెయింటైన్ చేయాలి. యోగ్యతను మించి ఖర్చు పెడుతూ ఇబ్బంది పడుతుంటారు మళ్ళీ. ఎందుకంటే మా ఫ్రెండ్ 3 BHK ఫ్లాట్ కొన్నాడు, నేను కూడా కొనుక్కోవాలి, అదే కమ్యూనిటీలో కొనుక్కోవాలి.
నేను 2 BHK కొనుక్కుంటే వాడి ముందు తగ్గిపోతా. అరే వాడి ఆస్తి వేరు, వాడి ఆదాయం వేరు, నీ ఆస్తి వేరు, నీ ఆదాయం వేరు, నీ రిక్వైర్మెంట్ వేరు. వాడికి 3 పిల్లలు ఉన్నారు, నీకు ఒక్కడే ఉన్నాడు. నువ్వు వాడితో కంపేర్ చేసి అనవసరంగా ఎందుకు యోగ్యతను మించి ఖర్చు పెడతావు అని చెప్పి గురువుగారు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చేవాళ్ళు. యోగ్యతను మించి ఖర్చు పెట్టకండి, యోగ్యతను మించి ఖర్చు పెట్టకండి. ఎందుకని అంటే గురువుగారు ఎకనామిస్ట్ కాదు, మీరు డబ్బులు ఖర్చు పెడితే ఆయనకేం పోయేది లేదు. కానీ ఆయన ఎందుకని స్పెసిఫిక్గా ఈ విషయం చెప్పేవాళ్ళంటే, మనిషి ఎనర్జీని అంతా డబ్బు ఖర్చు పెట్టడంలోనే వేస్ట్ చేస్తున్నాడు. వాడు ఆధ్యాత్మికత వైపు ఎప్పుడు రావాలి, నేచర్ గురించి ఎప్పుడు ఆలోచించాలి, ప్రకృతిలో ఎప్పుడు టైం స్పెండ్ చేయాలి, మెడిటేషన్ ఎప్పుడు చేయాలి, ఆధ్యాత్మిక గ్రంథాలు ఎప్పుడు చదవాలి, సత్సంగాల్లో ఎప్పుడు పాల్గొనాలి, గురువుని ఎప్పుడు కలవాలి, ఇవేవి లేకుండా డబ్బు సంపాదన, డబ్బు సంపాదన, డబ్బు సంపాదన, డబ్బు సంపాదన, అనవసరమైన డబ్బు సంపాదన. ఒక రీసెర్చ్లో అంట తేలిన విషయం ఏంటంటే, ఒక మనిషి అంట ఒక 70 ఏళ్ళ మనిషో 80 ఏళ్ళ మనిషో 100 రూపాయలు సంపాదించాడు అనుకోండి, వాడు జీవితం మొత్తంలో ఒక 30 రూపాయలే ఖర్చు పెడతాడంట. 70 రూపాయలు వదిలేసి వెళ్తాడు. అంటే వాళ్ళ పిల్లలకు మన వాళ్ళకి వదిలేసి వెళ్తాడు. వాళ్ళు పేకాడి పాడు చేస్తారో, లేదా కార్లు తీసి గుద్దుతారో, లేదా ఇంకేమైనా వ్యసనాలకి పోయి ఏం చేస్తారో తెలియదు. కానీ నువ్వు మాత్రం కష్టపడి సంపాదిస్తావు. వాళ్ళేమో సోమరిపోతాడు. వాడు మా తాత సంపాదించాడు కదా అని చెప్పి ఆడేం చేయడు, లేదా మా డాడీ సంపాదించాడు కదా అని చెప్పి ఆడేం చేయడు. వాడిని చెడగొట్టి ఉన్నదాన్ని నాశనం చేసి నీ జీవితంలో నువ్వు డబ్బు కోసమే టైం స్పెండ్ చేసి నువ్వు ఎదక్క, నువ్వు ఆధ్యాత్మికంగా ఇలా ఉంటుంది ఆ జీవితం అని గురువుగారు చాలా చక్కగా వివరించడం జరిగింది. యోగ్యత, నా యోగ్యత ఎంత, నా యోగ్యత ఈరోజు ట్రైన్లో వెళ్ళే స్తోమతనా, ఫ్లైట్లో వెళ్ళే స్తోమతనా, నాకు అవసరమా ఇది, నా యోగ్యత ఎంత అన్నది చాలా చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి ఈ విషయాన్ని. నీకు 40,000 జీతం వచ్చింది, రెస్టారెంట్స్ ఉంటాయి, మీరు నలుగురుగా ఫ్యామిలీ కలిసి వెళ్తే 1000 రూపాయల్లో వెళ్ళే సంతోష్ ధాబాల్ లాంటివి దాంట్లో 1000 రూపాయల్లో బిల్ అవుతుంది. ఇంకా సితారా గితారా వెళ్తే 2000 బిల్ అవుతుంది. మినర్వాకి వెళ్తే 2000 అవుతుంది. ఇంకా అంతకుమించి తాజ్కృష్ణకి వెళ్తే 5,000 అవుతుంది బిల్. తాజ్కృష్ణ వెళ్తే 10,000 బిల్ అవుతుంది. మీ రేంజ్ ఏంటి? చట్నీస్కి వెళ్తే 2,500 అవ్వచ్చు. మీ స్తోమత ఎంత, మీ యోగ్యత ఎంత అని దాన్ని బట్టి దానికి వెళ్ళాలి. ఏదో అనవసరంగా బర్త్డే పార్టీ పాపది అని చెప్పి 10 మందిని తీసుకుపోయి, నీకు వచ్చే జీతమే 40,000, 10 మందిని తీసుకుపోతుంది ఏదో చట్నీస్ హోటల్కి తీసుకుపోయి బర్త్డే పార్టీ ఇస్తుంది, బాయ్ 10,000 15,000 బాయ్. తర్వాత మళ్ళీ నెలాఖరికి మళ్ళీ గోక్కుంటున్న డబ్బులు అయిపోయినారు బాబు అని చెప్పి. ఎంతమందిని చూడట్లేదో నేను నా లైఫ్లో, నేను చాలామందిని చూసాను. మీ లైఫ్లో మీరు చూసే ఉంటారు, మీ లైఫ్లో జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ. కాబట్టి యోగ్యత ఎంత, మినిమలిజంలోకి రావాలందరూ. సరే, మినిమలిజం గురించి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చెప్తా. మినిమలిజం అంటే ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు ఏంటి మార్కెట్ ఏంటి, అట్రాక్షన్స్ ఏంటి అని మళ్ళీ మాట్లాడదాం, అది సపరేట్ ఎపిసోడ్. బట్ ఈ ఎపిసోడ్లో మాత్రం మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, డోంట్ కంపేర్. వేరే వాడితో పోల్చుకొని అనవసరంగా మనం ఖర్చు పెడతాం. అదొక విషయం గుర్తుపెట్టుకోండి. మన యోగ్యతను మించి ఖర్చు పెట్టకూడదు. ఈ 2 విషయాలు మనం కనుక గుర్తుపెట్టుకుంటే మన జీవితం ఆనందంగా ఉంటుంది. లేదంటే ఊకే క్రెడిట్ కార్డ్ బిల్లు టెన్షన్, అప్పు టెన్షన్, లోన్లు, తలనొప్పి, ఎందుకు ఇన్ని అవసరం మనిషికి? తినడానికి 2 పూటలు 3 పూటలు తిండి, బతకడానికి ఒక చిన్న ఇల్లు చాలు కదా. సిటీ లైఫ్ ఎట్లయిపోయిందంటే అందరు గచ్చిబౌలిలోనే ఉండాలి. అక్కడేమో ఫ్లాట్ రెంట్లో ఒక్కొక్కటి 50,000 60,000 70,000, వాడికి వచ్చే జీతం 1,20,000 70,000 ఫ్లాట్ పోయా. గచ్చిబౌలిలో ఉండాలి. గచ్చిబౌలి దాటి ఇంకో 10 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి ఉంటే నీకు అదే ఫ్లాట్ 25,000కి వస్తుంది. లేదు, అక్కడే ఉండాలి. మా ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉన్నారు. ఎక్కడ ఉంటాం అంటే బంజారాహిల్స్ చెప్పుకోవాలా, గచ్చిబౌలి అని చెప్పుకోవాలి. అట్లా ఆలోచించాలి. గురువుగారు చెప్పిన తర్వాత నేను కూడా చాలా రియలైజ్ అయినా. రియల్గా నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాదు తప్ప నేను వేసుకున్న బట్టలకు
నేను వాడే ఫోన్కో, నేను వాడే కార్కో రెస్పెక్ట్ ఇచ్చాడు నాకు వద్దు అని డిసైడ్ అయిన ఆ రోజు నుంచి. అవును కదా, అందరు నాకు గౌరవించాలని చెప్పి నేను అనవసరంగా పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ ఖర్చులే పెడుతున్నా అని రియలైజ్ అయినా. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మీ యోగ్యతలో ఉన్నారా లేదా, యోగ్యతలో దాటి ఖర్చు పెడుతున్నారా. ఒకవేళ మీకు గొప్ప గొప్ప కోరికలు ఉంటే కష్టపడండి. యోగ్యత వచ్చిన తర్వాత కొనుక్కోండి. అది యోగ్యత రానప్పుడు కొనుక్కోవద్దు. మీ దగ్గర 50 లక్షలే ఉన్నప్పుడు 2 కోట్ల రూపాయల ఫ్లాట్ కొనుక్కోవద్దు. కొనుక్కొని ఇబ్బంది పడవద్దు. మళ్ళీ ఒక ఇన్సెక్యూరిటీ, ఎప్పుడు జాబ్ పుడుతుందో తెలియదు, జాబ్ మానేయలేరు, ఇంట్లో పరిస్థితులు ఏంటో తెలియదు. ఇవన్నీ మైండ్లో లేనిపోని టెన్షన్లు. అవన్నీ ఎందుకు అవసరమా? కాబట్టి ఈ వీడియో చూస్తున్న అందరూ పెద్దవాళ్ళు అయ్యుండొచ్చు, ఈ వీడియో చూసేవాళ్ళు మధ్య వయసు వాళ్ళు అయ్యుండొచ్చు, పిల్లలు అయ్యుండొచ్చు. ఒకవేళ మీరు పెద్దవాళ్ళు అయితే కనుక కనీసం మీ కొడుకులకు గైడ్ చేయండి, మీ మనవళ్ళకి గైడ్ చేయండి. మీరు కూడా చూసుకోండి ఒకసారి. అంటే అల్టిమేట్గా ఇది ఆర్థిక శాస్త్రం వీడియో కాదు. ఈ వీడియో చేసే పర్పస్ ఏంటంటే, అయ్యా అనవసరమైన ఖర్చులు అనవసరమైన పెట్టి ఆధ్యాత్మికతకు దూరం అవుతున్నారు, ప్రశాంతతకు దూరం అవుతున్నారు, మీకు మీరు దూరం అవుతున్నారు, మీకు మీరు దూరం కాకుండా ఉండండి అని చెప్పడమే ఈ వీడియో సారాంశం. యోగిజీతో ప్రయాణం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా ఆశ్రమంలో నేను ఏమేమి నేర్చుకున్నా, ఏమేమి చూసినా అన్న అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు అంతా ఒక ఎపిసోడ్ చేసి పెడుతున్నా. యోగిజీది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది, అది నెక్స్ట్ ఎపిసోడ్ చెప్తా నేను. అంటే అన్కండిషనల్ లవ్ స్టోరీ అంటే ఎట్లా ఉంటుంది, అన్కండిషనల్ లవ్ అంటే అని చెప్పి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్ లైఫ్ EXP.